ఆదికాండము 46వ అధ్యాయము. యాకోబు తన కుటుంబంతో సహా ఐగుప్తుకు వలస వెళ్ళడం మరియు తన కుమారుడైన యోసేపుతో తిరిగి కలవడం గురించి వివరిస్తుంది. దీని ముఖ్య సారాంశం ఇలా ఉంది. యాకోబు తన ప్రయాణంలో బెయేర్షెబాకు చేరుకుని దేవునికి బలులు అర్పించాడు. అప్పుడు దేవుడు రాత్రి దర్శనంలో అతనికి కనిపించి, ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడవద్దు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అభయమిచ్చాడు. తాను కూడా అతనితో పాటు వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు తన కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు తన సమస్త ఆస్తిపాస్తులతో సహా ఐగుప్తుకు బయలుదేరాడు. ఫరో పంపిన బండ్ల మీద వారు ప్రయాణించారు. ఈ అధ్యాయంలో ఐగుప్తుకు వచ్చిన యాకోబు సంతతి జాబితా వివరంగా ఉంది. లేయా, జిల్పా, రాహేలు మరియు బిల్హా ద్వారా అతనికి కలిగిన సంతానం మొత్తంగా 70 మంది అని బైబిల్ పేర్కొంటుంది. యాకోబు తన కుమారుడైన యూదాను గోషేనుకు మార్గం చూపడానికి ముందుగా పంపాడు. యోసేపు తన రథం మీద వచ్చి తన తండ్రిని కలుసుకున్నాడు. వారు ఒకరినొకరు కౌగిలించుకుని ఎంతో భావోద్వేగంతో ఏడ్చారు. నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖాన్ని చూశాను కాబట్టి నేను ఇక చనిపోయినా పర్వాలేదు అని యాకోబు యోసేపుతో అన్నాడు. ఐగుప్తీయులకు గొర్రెల కాపర్లంటే అసహ్యం కాబట్టి వారు గోషేను అనే సారవంతమైన భూమిలో నివసించేలా యోసేపు తన తండ్రికి మరియు సోదరులకు సలహా ఇచ్చాడు. ఫరో వారి వృత్తి గురించి అడిగితే తమ పూర్వీకుల నుండి తాము పశువుల కాపర్లమని చెప్పమని యోసేపు వారికి సూచించాడు.